సగ్గుబియ్యం శివరాత్రికి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఒక 2 గంటల ముందు సగ్గుబియ్యం నానబెట్టి నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ సగ్గుబియ్యంలోకి పల్లీలు వేయించినవి, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసింది ఇప్పుడు ఇందులో తీసుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యంలోకి పల్లీల పొడి వేసి, పల్లీల పొడి సగ్గుబియ్యం మంచిగా కలుపుకోవాలి. సాల్ట్, అది ఫాస్టింగ్కి తినే సాల్ట్, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఘీ వేసి, ఆయిల్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయాలి. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, నేనైతే జీలకర్ర వేస్తున్నాను అంతే. ఇప్పుడు కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం, పల్లీల పొడి వేసుకొని ఆయిల్లో కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు, 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. అట్లా ఒక 5 నిమిషాలు 2 సార్లు కలుపుకొని చూసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చూడాలి, కలుపుకోవాలి. ఇప్పుడు అయింది సగ్గుబియ్యం. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు తింటే బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని ఫాస్టింగ్ రోజు, శివరాత్రి రోజు అయినా, మనం ఏ ఫాస్టింగ్ ఉన్నా, ఏకాదశి అయినా ఇలాగే తినచ్చు. ఇలాగే చేసుకొని బాగుంటుంది.